టాలీవుడ్లో మనం చూసుకున్నట్టయితే ఇదివరకు ఉన్న హీరోస్ అందరూ అంటే మెగాస్టార్ బాలయ్య బాబు, మనకి వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ తరంలో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 100 సిఆర్ అయితే అందరూ కొట్టేశారు. ఓన్లీ నాగార్జున గారు తప్పించి. వాల్తేరు వేరే నుంచి మన ఈ మెగాస్టార్ గారు అయితే 100 సిఆర్ అయితే క్రాస్ చేశారు ఓవరాల్. అండ్ డాకు మహారాజ్తో అయితే మన బాలకృష్ణ గారు క్రాస్ చేశారు. అండ్ మన వెంకటేష్ గారు అయితే ఆల్మోస్ట్ 150 సిఆర్ క్రాస్ చేశారు. సో మరి ఇంకా ఓన్లీ బ్యాలెన్స్ ఉండేది మన నాగార్జున గారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఎలా సేవ్ చేసిందంటే ఒక ప్రొడ్యూసర్ని విపరీతమైన సేవ్ అయితే చేసింది. ఆపదలో ఉన్న ఆదుకునే విధంగా చేసింది. అది కేవలం మన వెంకీ మామ టాలెంట్ వల్ల. ఎందుకంటే ఆ వెంకీ మామతో ఉన్న బజ్ ఏదైతే ఉందో, వెంకీ మామ చేసిన ఫన్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే క్లియర్గా హిట్ కొట్టింది ఈ సంక్రాంతికి. సో అలాంటిది ఇంకా ఓన్లీ మన నాగార్జున గారిది అయితే ఉంది ఇంకా బ్యాలెన్స్ 100 సిఆర్. అది కూడా మ్యాక్సిమం అయిపోద్ది. అంటే కూలీలో ఆయనది ఒక డిఫరెంట్ క్యామియో, బట్ అది మనం పూర్తిగా చూసుకున్నట్టయితే ఆయన మూవీ కాదు కాబట్టి కూలీ మూవీ అయితే మంచి రికార్డ్ని సృష్టిస్తుంది. ఆయన పాత్రకి అయితే ఒక మంచి వాల్యుబుల్ అయితే ఉంటుంది. కానీ మనకి నాగార్జున గారు సింగిల్గా వచ్చి 100 సిఆర్ ఎప్పుడు కొడతారు అనేది అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇస్తారు, లైక్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.